జోనా అనే ఒక దేవుని ప్రవక్త జీవించాడు. దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. మహాపనులను అప్పగించేవాడు. ఒకరోజు దేవుడు జోనాకు ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. నినివే అనే గొప్ప నగరానికి వెళ్ళి వాళ్లకు చెబు, వారు చేసిన చెడు మారాలి. లేదంటే నేను వారికి శిక్ష ఇస్తాను. కాని నినివే చాలా భయంకరమైన నగరం. అక్కడి ప్రజలు క్రూరంగా, దుర్మార్గంగా ఉండేవారు. జోనాకు భయం వేసింది. అతడు అక్కడికి వెళ్లాలని అసలు అనుకోలేదు. దేవుడు వాళ్లను క్షమిస్తాడన్న అనుమానంతో అతడు పారిపోయాడు. అతడు దేవుని నుంచి తప్పించుకునేందుకు సముద్రానికి వెళ్లి తర్షిష్ అనే దూరమైన పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కాడు. ఇది దేవుడు చెప్పిన దిశకు పూర్తిగా విరుద్ధం. ఓడ సాగిపోతూ ఉండగా జోనా లోపల నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక్కసారిగా మహా తుపాను వచ్చింది. గాలులు వీచాయి. అలలు ఎగిసిపడ్డాయి. ఓడ దాదాపు మునిగిపోయింది. మరిచిపోయిన మత్స్యకారులు భయంతో దేవుళ్లకు ప్రార్థనలు చేశారు. వాళ్లు జోనాను నిద్రలేపారు. ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవునికి ప్రార్థించు. నన్ను కాపాడమని అడుగు. ఆ తరువాత వాళ్లు లాట్లు వేసి ఎవరివల్ల తుపాను వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. లాట్లు జోనాపై పడ్డాయి. జోనా ఒప్పుకున్నాడు. నేను నా దేవుని నుంచి పారిపోతున్నాను. నన్ను సముద్రంలోకి వేయండి. అప్పుడే తుపాను ఆగిపోతుంది. వారు మొదట నిరాకరించారు, కాని చివరికి జోనాను సముద్రంలోకి విసిరేశారు. చూడగానే తుపాను ఆగిపోయింది. జోనా సముద్రంలో మునిగిపోయాడు. కాని దేవుడు అతడిని అక్కడే వదలలేదు. ఒక పెద్ద చేప వచ్చి జోనాను మింగేసింది. అందులో 3 రోజులు మరియు 3 రాత్రులు జోనా తలచుకుని ప్రార్థించాడు. ప్రభువా, నేను తప్పు చేశాను. ఇప్పుడు నీ మాట వినిపిస్తాను. నాకు మరో అవకాశం ఇవ్వు. దేవుడు అతడి ప్రార్థన విన్నాడు. 3 రోజుల తర్వాత చేప జోనాను ఒడ్డువద్ద ఉమ్మేసింది. జోనాకు మరో అవకాశం లభించింది. ఈసారి జోనా నేరుగా నినివెలోకి వెళ్లాడు. వాళ్లకు హెచ్చరిక ఇచ్చాడు. మీ చెడు మారండి. లేని పక్షంలో 40 రోజుల్లో నినివే నాశనమవుతుంది. అనుకోకుండా ప్రజలు వినిపించారు. రాజుతో సహా ప్రతి ఒక్కరూ ప్రార్థించారు, ఉపవాసం పాటించారు, మారడానికి ప్రయత్నించారు. దేవుడు వారి హృదయాలను చూశాడు. వారు నిజంగా మారుతున్నారని తెలుసుకున్నాడు. అందుకే ఆయన వారిని క్షమించాడు. జోనాకు ఇది నచ్చలేదు. అతడు దూరంగా కూర్చొని అలిగాడు. నీవు క్షమిస్తావని ముందే తెలిసింది. అందుకే నేను మొదటివేళ రావాలనుకోలేదు అన్నాడు. దేవుడు జోనాకు చివరి బోధన ఇచ్చాడు. ఒక మొక్క పెరిగి అతనికి నీడనిచ్చింది. జోనా సంతోషించాడు. కాని 2వ రోజు ఆ మొక్క ఎండిపోయింది. జోనా ఆ మొక్క గురించి బాధపడిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఒక చిన్న మొక్క గురించి బాధపడుతున్నావు. మరి నేను నినివెలో ఉన్న వేలాది మందిని ప్రేమించకూడదా? ఇది జోనా కథ. ఇది 2వ అవకాశాల గురించి. ఇది దయ, క్షమ గురించి. మనం అనర్హులని అనుకునే వారికి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేది చెప్పే కథ.